శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధగంధర్వయక్షాదయే అసురైరమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదాయిని. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. నవమ స్కంధంలో ఇంద్రుడికి దూర్వాసురుడి శాపము, ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశము, శ్రీహరి చేసిన లక్ష్మీ ప్రశంస, ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ, లక్ష్మీ స్తవము ఇంతవరకు విన్నాము. ఈ ఇంద్రుడు లక్ష్మీదేవిని చేసిన స్తవనం తర్వాత లక్ష్మీదేవి ఏముంటుందో మనం విందాం. నీ అనుగ్రహము నా వెంట లేనంత వరకు నేను బంధహీనుణ్ణి, భిక్షుమాతృణ్ణి, సర్వసంపద్విరహితుణ్ణి, దరిద్రుణ్ణి, సర్వసౌఖ్యప్రదమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్ని, ప్రభావాన్ని, రాజ్యాధికారాన్ని, పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని, జయాన్ని మళ్ళీ నాకు అందించు. దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. దేవగణాలతో సహా సాష్టాంగపడ్డాడు. వలవల విలపించాడు. బ్రహ్మే, ఈశాన, శేష, ధర్మ, కేశవులు కూడా ఇంద్రుడి పక్షాన, దేవతల పక్షాన లక్ష్మీదేవిని అనుగ్రహాన్ని అభ్యర్థించారు. మహాలక్ష్మి ప్రసన్నరాలైంది. దేవతలకు అభీప్సిత వరాలు అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహుకరించింది. దేవతలు సంతోషించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. మహాలక్ష్మి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మ, ఈశానాదులు ఇంద్రాది దేవతలను మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. నారద, పుణ్యప్రదమైన ఈ లక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలోనూ పఠించేవారు కుబేరులు అవుతారు, రాజరాజేశ్వరులు అవుతారు. లక్ష్మీదేవి వారింటిలో స్థిరంగా నివసిస్తుంది. 5 లక్షల సార్లు భక్తితో పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అటు పైన మరొక నెల సిద్ధస్తోత్రం పఠనం చేస్తే అతడు నిశ్చయంగా మహారాజేంద్రుడు, మహాసుఖి అవుతాడు. చౌనకాది మహామునులారా, మహాలక్ష్మి ఉపాఖ్యానంతో నారదుడు ఆనందపరవశుడయ్యాడు. శరీరం పులకించింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు జాలువారాయి. నారాయణ మహర్షిని వేనోళ్ల కొనియాడాడు. నారాయణ మహర్షి, నువ్వు సాక్షాత్తు నారాయణుడివి. రూప, గుణ, తేజో, యశకాంతులతో సమానుడివి. జ్ఞానులలో, యోగులలో, సిద్ధులలో ఉత్తముడివి. వేదవేత్తలలో, తపస్సులలో, మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని అద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏది వినిపించాలనుకుంటే అది వినిపించు. వేద పురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతలామలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు. నారద, అటువంటివి చాలా ఉన్నాయి, ఏదని చెప్పను. అందుకని నువ్వే ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, అదే చెబుతాను అన్నాడు. మహర్షి హవిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వదాదేవి, తక్కిన క్రతువుల్లో దక్షిణాదేవి వినిపిస్తుందంటూ ఉంటారు కదా. వారి చరిత్ర ఇంతవరకు నేను వినలేదు. నీ నోటి నుంచి వినాలని ఉంది అన్నాడు. స్వాహ వృత్తాంతం. నారద, సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారం కోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నారు. బ్రాహ్మణ క్షత్రియులు యజ్ఞాలలో సమర్పించే హవిర్దానాలు వీరికి అందడం లేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. దేవతలు నిరాహారులయ్యారు. తాళలేక బ్రహ్మను శరణు అన్నారు. ఆయన ధ్యానమగ్నుడే కృష్ణ పరమాత్మను శరణు అన్నాడు. ఆ యజ్ఞస్వరూపుడు ప్రకృత రూప మహాదేవిని ఉపాసించమన్నాడు. బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నరాలయ్యింది. వరం కోరుకోమని అంది. జగన్మాత, దయచేసి నువ్వు అగ్నికి దాహక శక్తిగా అవతరించు. నువ్వు లేనిదే అగ్ని
దేనిని దహించలేని వాడిగా అవ్వాలి. అగ్నిలో హవిస్సులు వ్రేల్చేటప్పుడు ప్రతి మంత్రానికి చివర నీ పేరు ఉచ్చరించాలి. అప్పుడే అది నీ శక్తితో అగ్నిదగ్ధం అవుతుంది. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్తులవుతారు. ఇదే దేవకార్యము. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు కన్న తల్లివి, అగ్నికి ఇల్లాలివే, శోభ శక్తి కలిగించు. చతుర్వదన, నేను శ్రీకృష్ణ పరమాత్మను కోరి తపస్సు చేస్తున్నానన్న మాట నీకు తెలుసును కదా. మరి ఈ అభ్యర్థన ఏమిటి? నువ్వు, నేను, శివుడు, ఆదిశేషుడు, ధర్ముడు, గణేశుడు అందరము మన మన విధులను నిర్వర్తించగలుగుతున్నామంటే అది ఎంత పరాత్పరుడు ఆజ్ఞయే కదా. అంతటి వాడికి ఇల్లాలని కాదలిచి ఇప్పుడు దేవతల కోసమని అగ్నికి పరిచర్యలు చేయనా? ఎలాగా? ఆ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తాను, ఆయన ఆజ్ఞ ఎలా ఉంటే అలాగే చేస్తాను అని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయింది. తన తపస్సు కొనసాగించింది. ఒంటికాలి మీద నిలిచి లక్షల సంవత్సరాలు వస్తుంది తపస్సు చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహర రూపాన్ని చూస్తూనే ప్రకృతి కామపరవశి మూర్చపోయింది. ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన సర్వజ్ఞుడు మెల్లగా లేవనెత్తి తపస్సుతో అలసిపోయిన ఆ కృషాంగిని తన ఒడిలో కూర్చుని పెట్టుకున్నాడు. ప్రకృతి నాగనజిత్తు కూతురుగా, నాగనజితి పేరుతో నువ్వు నాకు ఇల్లాలు అవుతావు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహావతారంలో కళాంశగా వారాహి అవుదువు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అగ్నికి దాహక శక్తి స్వాహావధువుగా దేవతలకు ఉపకారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడు ఇల్లాలిని నిన్ను భక్తిభావంతో పూజిస్తాడు, నీతో ఆనందిస్తాడు అని చెప్పేసి అంతర్ధానం చెందాడు. అంతలోకి వహినిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చాడు. సామవేదోక్తంగా జగదంబకును ఆ ప్రకృతి దేవిని ధ్యానించాడు, పూజించాడు, స్తుతించాడు, మంత్రపూర్వకంగా పాణిగ్రహణం చేశాడు. ఆ దంపతులు నిర్జన ప్రదేశాలలో 100 ఏళ్ల పాటు కామక్రీడలలో తేలియాడారు. స్వాహాదేవి గర్భం ధరించింది. 12 దివ్య సంవత్సరాలు మోసి దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని అని 3 పుత్రులను ప్రసవించింది. ఋషులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి ఆవిర్ధానాలు చేశారు. స్వాహా శబ్దాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు, పాపాలు తొలగిపోతాయి. విషహీనమైన సర్పము, వేదవిహీనుడైన విప్రుడు, పతిసేవావిహీనైన స్త్రీ, విద్యావిహీనుడైన పురుషుడు, ఫల శాఖ విహీనమైన వృక్షము ఎలా నింద్యాలో, నిష్ప్రయోజనాలో, అలాగే స్వాహాశబ్ద విహీనమైన మంత్రము నిష్ఫలము. ఇలా స్వాహాంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు. ఇది భుక్తి ముక్తి ప్రదమైన స్వాహాదేవి ఉపాఖ్యానము. నారద, ఇంకా ఏమి కావాలో అడుగు అని నారాయణ మహర్షి విరమించాడు. మహర్షి, అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదోక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు, పూజించాడు అన్నావు కదా. వాటిని మరి కాస్త వివరంగా తెలియజేసి పుణ్యం కట్టుకో అన్నాడు నారదుడు. బ్రహ్మపుత్ర, సావధానంగా ఆలకించు. ఏ యజ్ఞం చేయాలన్నా మునుముందుగా స్వాహాదేవిని సాలగ్రామంలో కానీ కలశంలో కానీ ఆవాహన చేసి అర్చించాలి. ఆవిడ యజ్ఞమంత్రాలకు ప్రధానాంగము, మంత్రసిద్ధి స్వరూపిణి. ఆవిడను అర్చించకపోతే యజ్ఞం సాగదు, సఫలం కాదు. ఇలా ధ్యానించి ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేయాలి. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయై దేవ్యై స్వాహ అనేది మూలమంత్రము. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, అభిష్టాలు తీరుస్తుంది. స్వాహా వహ్నిప్రియ వహ్నిజాయ సంతోషకారిణి శక్తి క్రియా కాలదాత్రి పరిపాకాకరి ధ్రువ గతిస్తథా నరాణాం చ దాహిక దహనక్షమ సంసారసార రూపా చ ఘోర సంసారతారిణి.
జీవ దేవజీవరూప దేవజీవనరూప దేవపోషణకారిణి షోడశైతాని నామాని ఇయ పఠే భక్తి సంయుత సర్వసిద్ధిర్భవేస్తస్య ఇహలోక పరత్రచ. నారదా, ఇది ఆనాడు అగ్నిదేవుడు స్తుతించిన షోడశనామావళి. దీన్ని పఠిస్తే, భక్తితో పఠిస్తే అంగహీనుడికి కూడా క్రియా కౌశల్యం అబ్బుతుంది. అపుత్రులు పుత్రవంతులు అవుతారు. భార్యాదూరుడు భార్యాసహితుడవుతాడు. దంపతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఇక స్వధా వృత్తాంతం. నారద, ఇక స్వధాదేవి ఉపాఖ్యానం చెబుతున్నాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది. శ్రాద్ధాన్న ఫలాన్ని వృద్ధి పొందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను 7 సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలు, శ్రాద్ధాన్నము ఆహారముగా కల్పించాడు. బ్రాహ్మణులు తర్పణ పర్యంతమైన స్నానము, దేవపూజనము పర్యంతమైన శ్రాద్ధము, త్రిసంధ్యాంతమైన ఆహినికము, వేద విహిత కర్మలు, ముప్పొద్దుల శ్రాద్ధ తర్పణాలు చేయాలి. బలి ప్రదానం చేయాలి. బ్రహ్మయజ్ఞ పఠనం చేయాలి. బ్రహ్మయజ్ఞం చెయ్యాలి అంటే వేద పఠనం. ఇవి చెయ్యకపోతే మైలపడ్డట్టే, ఏ కర్మాచరణకు అర్హుడు కాడు. బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పులు లేకుండా బ్రాహ్మణులు నిత్యము తర్పణాలు విడిచిపెట్టేలాగా చూశాడు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకముగా ఇస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ ఏ లోపం జరుగుతుందో అవి పితృదేవులకు అందటం లేదు. వాళ్ళు ఆహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి నీకు విన్నవించుకున్నారు. చతుర్ముఖుడు ఒక మానసపుత్రికను సృష్టించాడు. రూప యౌవన సంపన్న చంద్రవదన విద్యావతి, రూపవతి, గుణవతి, శ్వేత చెంపకంలాగా నిగనగలాడుతూ ఉన్నది. రత్నభూషణాలు దగదగలాడుతూ ఉన్నాయి. ఆవిడ పరాప్రకృతి శక్తిలో ఒక అంశము. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది. పలువరుసలు తీర్చిదిద్దినట్టు లక్ష్మీ కళ ఉట్టుపడుతోంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భారీగా సమర్పించాడు. ఆవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టిరూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు సంతోషించారు, తృప్తి చెందారు. అటుపైన బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్ధాన్నాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయి అని చెప్పాడు. అప్పటి నుంచి విప్రులందరూ అలాగే చేయనారంభించారు. అవి పితృదేవతలకు అందనారంభించాయి. వారు ఆకలి దప్పులు తీరి ఆనందించారు. దేవతలకు అవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి. పితృదానాల్లో స్వధాంతంగా ఉండాలి. ఈ దేవ పితృయజ్ఞాలు అన్నింటా దక్షిణాదేవి తప్పదు. అదక్షిణగా చేస్తే యజ్ఞం నిష్ఫలము, మృతప్రాయము. శరదృతువులో కృష్ణ త్రయోదశి నాడు కానీ, మాఘమాసంలో కానీ, శ్రాద్ధ సమయాలలో కానీ ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైన పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచిన శ్రాద్ధాన్నం అంటే పిండం పెట్టినా అది పితృదేవతలకు అందదు, కర్తకు ఫలం దక్కదు. ఇది స్వధాధ్యాన శ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామశిలతో కానీ, మంగళ కలశంలో కానీ స్వధాదేవిని ఆవాహన చేయాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహ అనే మూల మంత్రంతో పూజ చేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టతొలిగా బ్రహ్మదేవుడే స్వధాస్తుతి చేశాడు. పితॄణాం ప్రాణతుల్యాత్వం ద్విజ జీవన రూపిణి శ్రాద్ధాధిష్టాతృదేవీ చ శ్రాద్ధాదీనాం ఫలప్రద నిత్యాత్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే ఆవిర్భావ తిరోభావౌ సృష్టౌ చ ప్రళయే తవ. ఓం స్వస్తిశ్చ నమః స్వాహా
త్వం దక్షిణా తథా విరూపి నిరూపితాశ్చ నిరూపితాశ్చ తుర్వేదైః ప్రశస్తాః కర్మిణా పునః కర్మ పూర్త్యర్థమేవైత ఈశ్వరేణ వినిర్మితాః. స్వధాదేవి, నువ్వు పితృదేవతలకు ప్రాణ సమానము, బ్రాహ్మణులకు జీవన ప్రధానతవు, శ్రాద్ధాధిష్టాన దేవతవు, శ్రాద్ధ తర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రత, సృష్టి వేళ నువ్వు ఆవిర్భవించి ప్రళయ వేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహా దక్షిణలు ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు. ఇది బ్రహ్మదేవుడు తన కొడుకులో చేసిన స్వధాస్తుతి. దీన్ని పఠించిన వారికి సర్వవాంఛలు నెరవేరుతాయి. స్వధ అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నాన ఫలం దక్కుతుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి, వాజపేయం లభిస్తుంది. స్వధా 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 అని 3 మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ, బలి, తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధకాలంలో స్వధాస్తోత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వింటే శ్రాద్ధ ఫలితం దక్కుతుంది. ముప్పొద్దులా స్వధా 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 అని 3 సార్లు ధ్యానిస్తే ప్రియా సంగమ పుత్ర ప్రాప్తులు ఫలాలుగా చెప్పుతున్నారు. స్వధా స్తోత్ర పఠనం వల్ల సకల తీర్థాలలోనూ స్నానం చేసిన పుణ్యము తప్పక లభిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్య రాశి స్వధాదేవిని పితృదేవతలకు అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు. ఇక దక్షిణాదేవి వృత్తాంతము. నారదా, ఇప్పుడు దక్షిణాదేవి వృత్తాంతం చెబుతున్నాను, అది కూడా శ్రద్ధగా వినేసేయి. గోలోకంలో సుశీల అనే ఒక గోపిక ఉండేది. శ్రీహరి ప్రేయసి. రూప యవ్వన సౌందర్యాదులన్నింటా రాధాదేవిలాగానే ఉంటుంది. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి, చక్కని పలువరుస కలిగి సుందరిమణి సుదతి అంటారు. కమలలోచన, అవయవాల పొందికలో అద్వితీయ, నగుమోము, రత్నాలంకారాలు, దొండబండుల లాంటి పెదవి, యవ్వన మధ్యస్థ అంటే శ్యామ, లేడు చూపులు, హంసగమనము, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు, కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నెరజాణ, రసజ్ఞ, రసిక, రాసేశ్వర సోత్సుక, కృష్ణ ప్రియభామిని. ఒకనాడు ఈ సుశీల ఒక పొదరింట్లో కృష్ణుడితో క్రీడించి అలసిపోయి అతడి ఒడిలో పడుకుని నిద్రపోయింది. అదే సమయానికి రాధాదేవి అటువైపుగా వచ్చింది. వీరిద్దరిని చూసింది. కోపంతో బగ్గుమంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం కందగడ్డలా మారింది. అదరం వణుకుతోంది. శరీరం కోపం పట్టలేక పొంగిపోతోంది. తిట్టలేదు, కొట్టలేదు. చుర్రున చూసి గిర్రున తిరిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలంచుకుని భయపడ్డాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయాడు. సుశీల వెంటబడింది. గోపగోపీ జనము 3 లక్షల కోట్ల మంది శ్రీకృష్ణుడిని అనుసరించారు. తమ పతి, తమ నాథుడు తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరున విలపిస్తూ వెంటబడ్డారు. పారిపోతూ ఉన్న కృష్ణుణ్ణి వెంటబడిన సుశీలను చూసింది రాధిక. కోపం ఆపుకోలేక సుశీలను శపించింది. ఈ రోజు నుంచి సుశీల ఈ గోలోకంలో అడుగుపెట్టిందంటే భస్మమైపోతుంది అనేసింది. ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయాడు. ఎటు వెళ్ళాడో ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ అందుపట్టలేదు. ఉసూరుమంటూ అందరూ తిరిగి వచ్చారు. రాధమ్మను శరణు వేడారు. కృష్ణుణ్ణి రప్పించమని, కోపం ఉపసంహరించమని పాదాలు పట్టి ప్రార్థించారు. రాసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాలేదు. రాధాదేవి ఆ వైరం తట్టుకోలేకపోయింది. క్షణం ఒక్కొక్కటి యుగాలే బరువుగా సాగుతోంది. హే కృష్ణ, హే ప్రాణనాథ, హే ప్రాణేశ, చరరవయ్య, ప్రాణాధిక ప్రియ, ప్రాణాధిష్టాన దేవత, దర్శనం అనుగ్రహించు. నువ్వు కనుకరించకపోతే, సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి.
పతి సౌభాగ్యం వల్లనే కదా స్త్రీలకు గౌరవము గర్వము పెరిగేది. అందుకని సుఖంగా నిరంతరము ధర్మబద్ధంగా పతిని సేవించాలి. కుల స్త్రీలకు మగడే బంధువు. ప్రాణాది దేవత సకల సంపస్వరూపుడు, మూర్తిభవించిన భోగము, సుఖప్రదుడు, ధర్మప్రదుడు, ప్రీతికరుడు, శాంతిదాయకుడు, సన్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన చేయగలిగేవాడు మగడే. కోపాన్ని అవమానాన్ని తొలగించేవాడు మగడే. సంసారంలో సారం మగడే. స్వామి మగడే. బంధువుల్లో కల్లా ఆత్మబంధువు మగడే. భర్తకు సాటి వచ్చే బంధువు మరొకడు ఏ బంధువర్గంలోనూ దొరకడు. భరిస్తాడు గనక భర్త, పాలిస్తాడు గనక పతి, శరీరానికి అధిపతి కనుక స్వామి, కోరికలు తీరుస్తాడు కనకకాంతుడు, సుఖాలు సమృద్ధిగా అందిస్తాడు కనుక బంధువు, ప్రీతి కలిగిస్తాడు కనుక ప్రియుడు, ఐశ్వర్యం కలిగిస్తాడు కనుక ఈశ్వరుడు, ప్రాణాలకు ప్రభువు కనుక ప్రాణేశ్వరుడు, రతిసుఖం పంచుతాడు కనుక రమణుడు. మగడిని మించిన ప్రియుడు మగువకు మరొకడు లేడు ఉండడు. మగడి శుక్లం వల్ల జన్మిస్తాడు కనుక పుత్రుడు ఇష్టుడవుతున్నాడు. కానీ మగనాండ్రకు 100 మంది బిడ్డల కన్నా మొగుడే ప్రియుడు. అతడి మీద ప్రేమ అంత అధికము. అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలేరు. సకల తీర్థాలలోనూ స్నానాలు చేసిన ఫలము, భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిన ఫలము, భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలము, సర్వ తపస్సులు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, గురు విప్ర వేద సేవనాలు చేసిన ఫలము, ఇంకా ఏమేమి సత్కర్మలు ఉన్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలము, ఇవన్నీ కలిపిన 10 పాదసేవా ఫలంలో 16వ వంతుకి సరితూగవు. గురువు కన్నా, విప్రుడి కన్నా, ఇంద్రుడి కన్నా, దేవుడి కన్నా మగడే గొప్ప. ఆరాధనీయుడు పురుషులకు విద్యాదాత ఎంతటివాడో మగనండ్రకు మగడు అంతటివాడు. లక్షల కోట్ల గోపీ జనాలకు, అసంఖ్యాక బ్రహ్మాండాలకు, వాటిలో ఉన్న జీవరాశులకు, విశ్వాది సమస్త గోళాలకు అధినాయకును కాగలిగానంటే ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మని ప్రసాదమే. అహంకారంతో నా కాంతుని నేను తెలుసుకోలేకపోయాను. స్త్రీ స్వభావం అటువంటిది. ఎంతవరకైనా దురతిక్రమం కదా. రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కంటికి మంటికి ఏకదారిగా విలపించింది. నాథా నాథా అంటూ దిక్కులు పగిలేలాగా ఎలుగెత్తి అరిచింది. దర్శనం దేహి అంటూ యాచించింది. అయినా ఫలితం లేకపోయింది. స్వామి కనిపించలేదు. రాధాదేవి విలపిస్తూనే ఉంది, కృష్ణుని ధ్యానిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా శాపగ్రస్తురాలైన సుశీల గోలోకం నుంచి వెళ్ళిపోయి చిరకాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో లీనమైంది. ఆ సమయంలోనే దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమ నిష్ఠలతో నిర్వహించారు. యజ్ఞం పూర్తి అయ్యింది కానీ ఫలం దక్కలేదు. విషణ్ణులయ్యారు. ఎందుకు ఇలా జరిగిందో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన శ్రీహరిని ధ్యానించి సమాధానం పొందాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరు పెట్టి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ యజ్ఞపురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవికి పూజలు చేసి స్తుతించాడు. కావున బంగారపు రంగులో ఉన్నది దక్షిణాదేవి. 1,00,00,000 చంద్రుల కాంతిని ప్రసవిస్తోంది. అత్యంత కమనీయంగా, సుందరంగా ఉంది, మనోహరంగా ఉంది. కమలాస్య కోమలాంగి, కమలాయతలోచన, కమలాంగ సముద్భవ, కమలాసన పూజిత అంటే బ్రహ్మ పూజిత, బ్రహ్మచేత పూజింపబడినది. వహ్నిశక లాంటి వస్త్రం ధరించింది. దొండపండు లాంటి పెదవులు, తీరిన పలువరుసలు, మాలతీ పుష్పమాలికలు జడలో తురుముకుంది. చిరునవ్వులతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు దాల్చింది. సముచిత సుందర వేషము. సుస్నాత అంటే తలంటు పోసుకుంది. మునీశ్వరుల మనసులకే సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరి బొట్టు, చందనపు చొక్క,
పాపటి సింధూరము ఉజ్వలంగా ఉంది. కటి జగన భాగాలు మధురంగా ఉన్నాయి. ఎత్తైన వక్షస్థలము కామదేవుడికి ఆధార దేవతలాగా ఉంది. కామబాణ పీడిత. ఈ దక్షిణాదేవిని దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడే మూర్ఛిల్లాడు. బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకున్నాడు. పాణిగ్రహణం చేశాడు. 100 ఏళ్ళు నిర్జన ప్రదేశాలలో కామక్రీడలు సాగించారు. దక్షిణాదేవి గర్భవతయింది. 12 ఏళ్ళు మోసింది. సర్వ యజ్ఞ కర్మలకు ఫలస్వరూపుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. యజ్ఞ యాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు. దక్షిణాదేవితోనూ ఫలరూపుడైన పుత్రుడితోనూ కలిసి యజ్ఞుడు యజమాన యాజకాదులకు యజ్ఞకర్మ ఫలాలను అందిస్తూ ఉంటాడని వేదవేత్తలు చెప్పే మాట. ఆ ప్రకారము దేవతలకు యజ్ఞ ఫలాన్ని పంచిపెట్టాడు. అందరూ సంతృప్తి చెందాడు. ఎవరి లోకాలకు ఎవరి నిలవలకు వాళ్ళు వెళ్ళిపోయారు. దక్షిణ లేని దాన ధర్మాల. నారద, దాన ధర్మాలు కానీ యజ్ఞాదులు కానీ ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి, దక్షిణ ఫలం లభిస్తుంది అని వేదం చెబుతోంది. అజ్ఞానం వల్ల కానీ ఆటంకం వల్ల కానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తం సేపు ఆలస్యమైతే 2 రెట్లు, ఒక రాత్రి గడిస్తే 3 కోట్ల రెట్లు, 3 రాత్రులు గడిస్తే 100 కోటి రెట్లు, 7 రోజులు గడిస్తే దానికి 2 రెట్లు, నెల గడిస్తే 1,00,000 రెట్లు, సంవత్సరం ఆలస్యమైతే 3 కోట్ల రెట్లు అధికంగా దక్షిణ చెల్లించవలసి వస్తుంది. ఇలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్ఫలమవుతుంది. బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరింకా జీవితంలో ఏ సత్కర్మకు అతడు అర్హుడు కాడు. దరిద్రుడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలను ముట్టరు. దేవతలు అతడి పూజలను స్వీకరించరు. అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులను అంటుకోడు. దానం చేసిన వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చెయ్యనివాడు ప్రతిగ్రహీత నుంచి తిరిగి యాచించి తీసుకునేవాడు ఇద్దరు తాడు దిగిన తప్పేలాగా నరకకోపంలో పడిపోతారు. బ్రాహ్మణుడు అడిగిన దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభీభాగ నరకానికి పోతాడు. 1,00,000 సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానాహింసలు అనుభవిస్తాడు. అటుపైన దరిద్రుడిగా వ్యాధిగ్రస్తుడిగా జన్మిస్తాడు. అతడి వంశంలో అటు ఇటు 7 తరాల వారికి ఆ మహాపాపం చుట్టుకుంటుంది. నారద, విన్నావు కదా దక్షిణాదేవి వృత్తాంతము. ఇంకా ఏమైనా సందేహాలు సత్కథలు కావాలంటే అడుగు చెబుతాను అని ముగించాడు నారాయణ మహర్షి. నారదుడు వెంటనే అందుకున్నాడు. మహర్షి, దక్షిణతో ప్రసక్తి లేని సత్కర్మలు లేవా? ఉంటే వాటి ఫలం ఏమిటి? ఆ ఫలాలను ఎవరు అనుభవిస్తారు? ఇది ఒక చిలిపి సందేహమే, అయినా నువ్వు తీర్చాల్సిందే. నారద, దక్షిణ లేని కర్మకు ఫలమే ఉండదు. ఇక దానికి భోక్త ఏమిటి? దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలితము ఫలమును. దక్షిణారహితమైన కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తాడు. పూర్వకాలంలో వామనుడు ఏర్పాటు చేశాడు. అశ్రోత్రియంగా పెట్టిన శ్రాద్ధము, అశ్రద్ధగా ఇచ్చిన దానము, అపరిశుద్ధుడు చేసిన యజ్ఞము, అశుచి చేసిన పూజ, అభక్తుడి అర్చన, ఇలాంటి కర్మలన్నింటినీ బలి అనుభవిస్తాడు. ఇక దక్షిణాదేవి పూజ చెబుతూ ఉన్నారు. వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.